ఒప్పులు చేయండి. ప్రేరేపణ కలిగిన ఒప్పులు దయచేసి ఆడవాళ్ళ నుంచి. సర్వసంపదలకని యేసయ్యా నీకు వందనాలు. నీ వాక్య దేవుడు నిలుస్తుందిగా మా జీవితంలో కూడా ఘనత మహిమ ప్రభావాలు కోరుకోండి. పునరుత్థానుడా మా యొక్క చిత్తం నెరవేర్చు. నీ కృపయే మాకు ఆధారంగా నిలిపి మమ్మల్ని స్థిరించుకుని నీ సన్నిధిలో దీవించుకుని ఎవరికన్నా విడిచిపెట్టుగా వచ్చే నెల గురువ మీటింగ్స్ జరిగిన 2, 3, 4, 5 జరిగిన ప్రేయర్స్ నీ కృప నిలుస్తుంది కాక నన్ను తీసిన జనములను తీసుకొచ్చి అందరూ రక్షించబడినట్లు కార్యించి కృపతో నీకు అద్భుతం చేసిన యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వెరీ రోజు వందనాలు. బైబిల్ నుంచి యోబు గ్రంథము 33వ అధ్యాయం 15, 16, 17 వాక్యం. మంచం మీద కునుకు సమయమున కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలసిన కార్యము వారు మానుకున్నట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరుచును. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా రాత్రి జరిగే సంఘటన గురించి చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. అంటే భోజనం చేసిన తర్వాత పండుకుంటాం కదా, పండుకునేటప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంతమంది ఊహించుకుని కళల్లోకి వెళ్ళిపోతారు కదా. ప్రజలో మీకు అర్థమవుతుందా? ఊహించుకొని కళలోకి వెళ్ళిపోతారు. అసలు రాత్రి ఏం జరుగుతుంది మానవుడికి అనేది దేవుడు ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి,
ఎవరైనా సరే పండుకున్నప్పుడు నిద్రపోవాలనుకున్నప్పుడు మెలకుగుండి రేపు ఏం ఆలోచించాలి, రేపు ఏంటి ప్లాన్ ఏంటి, ఒక ప్లాన్ ప్రకారం ఆలోచించుకొని నిద్రపోతూ ఉంటారు. గాఢ నిద్రలకు వెళ్ళిపోతారట. ఏ నిద్ర అండి? అక్కడ రాసింది గాఢ నిద్ర పట్టునప్పుడు అని రాసింది. కలన్నా రాత్రి కలిగే స్వప్నమన్నా రెండు ఒకటే. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, కళ అంటే ఏంటి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కళ అంటే ఏంటి అని అడిగిన తర్వాత మరి స్వప్నం అనుకో, స్వప్నం అంటే ఏంటి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే రెండు రాసి పెట్టింది దేవుడు, మంచి దేవుడు. అమ్మాయి కళ అంటే ఏంటి, స్వప్నం అంటే ఏంటని ఉంటుంది కాబట్టి అందరికి తెలిసేలాగా దేవుడు రాసి పెట్టాడు అక్కడ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారు. చదివారా ఎప్పుడన్నా? చదివారా? వీళ్ళ కోసం అంటే దేవుడు ఈ జనాల్ని పాతాళం, గోతి అంటే పాతాళం, సమాధి, చచ్చిపోకుండా ఉండటానికి, పాతాళానికి వెళ్ళకుండా ఉండటానికి, కత్తి వలన వాళ్ళు పాడవకుండా ఉండటానికి, అంటే దేవుని వాక్, కత్తి అంటే రెండంచులైన వాడి అయిన ఖడ్గం, యేసయ్య మాట, రెండంచులైన వాడి అయిన ఖడ్గం. కత్తి వలన మనుషులు నశించకుండా ఉండటానికి, దేవుడు వాక్ చేత నశించకుండా ఉండటానికి దేవుడు వారి కొరకు వారి ప్రాణములు రక్షించడానికి చెవులను తెరుస్తాడట. ఆమేన్. ఏం తెరుస్తాడండి? చెవులను తెరుస్తాడట. చెవులను తెరిచి పెడతాడు. వారి కొరకు దేవుడు ఒక ఉపదేశమును సిద్ధపాటు చేస్తాడు. సిద్ధపరుచును వారి కొరకు ఉపదేశమును సిద్ధపరుచును. ఆదికాండంలో బైబిల్ రాసింది. ఆదికాండంలో దేవుడు మాట్లాడతాడు. 20వ అధ్యాయంలో అబ్రహాము లైఫ్లో జరిగిన సంఘటన దేవుడు మాట్లాడతాడు. అబ్రహాము భార్యని ఒకటి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము గురించి అబీమెలెకుతో దేవుడు మాట్లాడతాడు. అక్కడ చదువుదాము బైబిల్లో 20వ అధ్యాయము 6వ వాక్యం. 3వ వాక్యం చదువుదాం. 3వ వాక్యం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకుని నా స్త్రీ ఒక పురుషుని భార్య గనుక అమ్మాయి ఎడ కనపడుతుందండి దేవుడు? కళ్ళలో మోతలు మోగి ఇట్లా వాడికి అమ్మాయి అంటే వీడిని పాతాళానికి పోకుండా దేవుడు కాపాడుతుందా లేదా? కళ్ళు వచ్చినప్పుడట మనుషుడు గర్విష్ఠుడు అవుతాడట. మీకు అర్థమవుతుంది చెప్పేది? కళ వచ్చినప్పుడు మనుషుడు గర్విష్ఠుడు అవుతాడు, గర్వం వస్తుంది. అందుకే కళలు రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. దేవుడి గురించి ఓకే, యేసయ్య గురించి వస్తే ఓకే, కానీ గర్వం వచ్చే కళలు ఉంటాయి, అవి నీకు రాకుండా గాక. నీకు అర్థమవుతుందా? గర్వం రాకుండా కళలు రావద్దు. కింద చదువుతాం సరే. 5వ వాక్యం చదవండి. 4వ వాక్యం చదవండి. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని
ఆ, మరి ఆమె కూడా అతను అన్నానెను, ఆ, నేను చేతులతో ఏ దోషము చేయక ఆ, యథార్థ హృదయంతో ఈ పని చేసిననెను. ఆ, అందుకు దేవుడు, ఆ. అవును, యథార్థ హృదయంతో యథార్థ హృదయముతో దీనిని చేసిస్తవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను దేవుడికి విరోధంగా ఏమన్నా అవుతామని దీన్ని బట్టి చెప్పండి. మనం నిద్రపోయేటప్పుడు కూడా మన చుట్టూరు ఒత్తరాడా? ఇప్పటివరకు ఇప్పుడు తెలుసా మీకు? మన నిద్రపోయేటప్పుడు కూడా మన దగ్గరకు వస్తాడు, వీళ్ళు కలగంటున్నారా, నాకు విరోధంగా ఉంటున్నారా, ఏం చేస్తున్నారని దేవుడు గమనిస్తాడని ఎప్పుడైనా తెలుసా మీకు? తెలుసా? ఈ వాక్యం ద్వారా తెలుసు మీకు. ఆమె అర్థమవుతుందా? మనం పండుకున్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ అబీమెలెకు దగ్గరికి ఎలా అయితే దేవుడు వచ్చాడో అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు, నీ దగ్గరకు వస్తాడు. ఇక్కడ ఒక దేవుడు చక్కని మాట అన్నాడండి. ఏమన్నాడు చూడండి, బైబిల్ రాసి ఏమన్నాడంటే, నాకు విరోధముగా పాపము చేయకున్నట్లు 6వ వాక్యం ఉంది. నాకు విరోధముగా, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు నేను నిన్ను అడ్డగించితిని. అంటే అర్థమైంది తెలుసా? నీవు నాకు దూరం అవ్వకుండా ఉండటానికి గర్వంతో ఎక్కడన్నా కలగని గర్వంతో పడిపోతావేమో అని నిన్ను జాగ్రత్తగా కాపాడుట కొరకు కలలో కూడా వస్తున్నా నీ దగ్గరికి. నిద్రపోయినప్పుడు కూడా వస్తాడు ఆయన. మనం అనుకుంటూ ప్రార్థన చేసేటప్పుడే వస్తాడని అనుకుంటూ. అందుకని బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులు కాకుండానట్లు, గర్విష్ఠులు కాకుండానట్లు దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మెరికల్ దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అమ్మాయి మీకు అర్థమవుతుందని చెప్పింది. దేవుడు ఇంకో చక్కని మాట అంటాడు, 7వ వాక్యం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయి, నీవు బ్రతుకుతావు. నీవు ఆమెను అప్పగించినలా నీవును నీ వారందరూ నిశ్చయముగా సత్యదరని తెలుసుకొనమని స్వప్న ముందు దేవుడు చెప్పాడు. మాతల మూగిట్లా ఆమె హల్లెలూయా. కల్లో మాట్లాడుతున్నాడు, చూసి ఎంత మంచి దేవుడు మాట్లాడుతున్నా లేదు, కల్లో మాట్లాడుతున్నాడు. ఇది పాపం చేయకుండా ఉండటానికి అడ్డగిస్తున్న మాటలు. ఈరోజు నీ వాక్యం ఉంటుంది. నీ జీవితం ఎలా ఉంది ఒకసారి సరి చేసుకో. కొందరు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు నాతో, అయ్యా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయ్యా, ప్రార్థన చేయవా, నాకు మంచిగా లేదు, నిద్ర పట్టట్లేదు, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ప్రార్థన చేయవా అని అడుగుతా ఉంటాను. ఇంకొక వాక్యం చూపిస్తాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుదాం ఒకసారి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను గనుక బలులు అర్పించుడికై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్న ముందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో చెప్పాడు. ఆమె మీకు అర్థమైందా? నీకేం కావాలో కోరుకో. పాపం చేయకుండా ఉండటానికి దేవుడు అడ్డగిస్తున్నాడు. ఇక్కడ నీకేం కావాలో కోరుకో అని కూడా దేవుడు అడుగుతున్నాడు. కళల ద్వారా మాట్లాడుతున్నాడు సొలొమోనుకి.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు ఒకసారి పరీక్ష చేసుకో. ఒకవేళ ఎక్కడన్నా దేవుళ్ళ నుంచి తప్పిపోతామని కల్లో కూడా మాట్లాడతాడు. అమ్మాయి తప్పిపోతావేమో అని కల్లో కూడా మాట్లాడతాడు. నెబుకద్నెజరు ఉన్నాడా, వాడికి కూడా కళ్ళు వస్తాయి. చదివినాం కదా, వాడికి కూడా కళ్ళు వస్తుంది. ఆ కల్లో కూడా వాడు మాట్లాడినప్పుడు కల్లో కూడా వాడు ఏం జరుగుతుంది ఏందని ఆలోచిస్తూ ఉంటాడు నెబుకద్నెజరు. దేవుడు ఆయనతో, ఆ నెబుకద్నెజరుతో చాలా విషయాలు మాట్లాడాడు. కలభావాన్ని దానియేలు చెప్పాడు, వివరణ ఇచ్చాడు. ఆమేన్. కలభావాన్ని దానియేలు వివరించాడు. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ లైఫ్ ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని జీవితంలో దేవునికి విరోధంగా చేయరానివి ఏమన్నా నీలో జరుగుతుంటే దేవుడు అడ్డగించడానికి రెడీ అయిపోవాలి. అభిమేలకి ఏమంటాడు, అయ్యా నేను చేసింది కరెక్టే కదా అని అతను మాట్లాడినప్పుడు దేవుడు అతనితో, అవును నువ్వు చేసింది కరెక్టే కానీ అదొక మనుషుని భార్య, ఆమె తిరిగి రిటర్న్ అప్పచెప్పు లేదా చచ్చిపోతావు అని దేవుడు ఆయనతో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించడానికి నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు. కనుక యేసయ్య వైపు చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. నెబుకద్నెజరు ఏలుబడి 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయన నిద్ర పట్టుకుని. దానియేలు 2:1 వాక్యం కనబడిందా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వాక్యం కనబడిందా? కలలు కన్నాడు, నిద్ర పట్టుకున్నదట. ఆ కళల వలన నిద్ర పట్ల కనబడింది అందరికీ. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవిచ్చిన మాటలు దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. రాబో విషయాలను కూడా కళ ద్వారా కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు. జరగబోయే విషయాలను కూడా దేవుడు కళ ద్వారా చూపిస్తూ ఉంటాడు. దేవునికి విరోధంగా ఏమన్నా చేస్తానేమో అని పరీక్ష చేస్తాడు నైట్. ఆమేన్. హల్లెలూయా. నైట్ పూట దేవుడు చూపిస్తా ఉంటాడు. ఇంకొక వాక్యం చూపిస్తా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4, 5, 6 వాక్యం. నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలిగిన వాడై ఉండి ఒక కలగంటిని, అది నాకు భయము కలగజేసి నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టారు. కావున స్వప్నభావం నాకు తెలియజేయటగా బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలిపించిందని ఆజ్ఞ ఇచ్చింది. నమ్మడిందా? గర్వం రాకుండానికి ముందే నెబుకద్నెజరుకి కళ దేవుడు చూపించాడు. వీడికి చూపించినా కానీ అదే స్టేజీలో ఉన్నాడు. దేవుడు వెంటనే అక్కడ రాసింది, బైబిల్ రాసింది. ఏమని రాసింది?
12 నెలల తర్వాత ఈ కళ నెరవేరుతుందని దానియేలు చెప్పాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29-30 వాక్యం. 12 నెలలు గడిచిన తర్వాత అతడు తన నగరియగు బబులోను నగరమందు సంచరించుండగా రాజు బబులోనును ఆ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతలకు కనపరుచుటకై నా రాజా దాని నగరము నేను కట్టించిన తనలో తాను అనుకోనేను. ఆమె ఏమనుకున్నాడంట? పొద్దున్న లేసి కళల గురించి ఆలోచించేవాళ్ళు ఇలాంటి వాళ్ళే అనుకుంటాం కదా ఇంట్లో, నాకు ఇది కళ వచ్చిందమ్మా. అందుకని దేవుడు ముందుగా మాట్లాడుతున్నాడు నిన్ను సరి చేయటానికి, నీవు దేవునికి దూరంగా వెళ్ళకుండా ఉండటానికి, దేవుళ్ళలోనే ఉండేలాగా సరి చేయటానికి దేవుడు నడిపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీవు గుర్తుపెట్టుకొని, ఇంకా చాలామంది ఉన్నారు కలలు కనేవాడు, కానీ వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరీక్ష చేసుకో. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించి నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు. మనం ప్రేయర్ చేసేటప్పుడు మెలకుగుండి ప్రార్థన చేసి మోకాళ్ళని ప్రేయర్ చేసేటప్పుడు దర్శనం ఇస్తాడు ఆయన. ఇస్తాడయ్యా, ఇస్తాడు. లైవ్ ప్రత్యక్షత కూడా దేవుడు ఇస్తాడు. లైవ్లో కూడా దేవుడు ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటాడు అక్కడ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు పాపము చేయకుండానట్లు, దేవునికి విరోధముగా పాపము చేయకుండానట్లు నైట్ పూట గాఢ నిద్ర పట్టినప్పుడు నీకు చెవులు తెరుస్తాడట. చెవులు తెలిసి ఏం కళ వస్తుంది వినేలాగా చేస్తాడు. మనస్సు గ్రహించేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని నీకు తెలిసేలాగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంటే దేవునికి నువ్వు ఎంత ఇష్టం ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథము 33వ అధ్యాయంలో దేవుడు 15వ వాక్యం మరొకసారి చదువుతున్నాడు. మనసు మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలసిన కార్యమును వారు మానుకొన చేయునట్లు. కలలో ఏదైతే జరిగిందండి, నెబుకద్నెజరు దాన్ని నెరవేర్చాడు. ఒక ప్రతిమ కల్లోకి వచ్చినట్టుగా 62 మూరల ఎత్తు పెట్టి దానికి బంగారం, వెండి, మట్టి అన్నీ కలిపి తయారు చేసి దీనికి అందరూ నమస్కారం చేయాలని చెప్పేసి ఇలాంటి చేశాడు. కళ జరిగిన తర్వాత, కళ్ళలో అలా చేసిన తర్వాత, ఇది జరిగిన తర్వాత మొత్తం కూడా తెల్లారి నెరవేరుస్తారట. ఆమె తెల్లారి వాళ్ళు నెరవేరుస్తారు. అంటే వాళ్ళు నెరవేర్చి అలాగే తెల్లారి మళ్ళీ దాని అమల్లోకి తీసుకొచ్చుకుంటారు. దానివల్ల దేవుడు ఏమంటాడు ఇక్కడ, వారు తలసిన కార్యం మానుకొని చేయనట్లు అని రాసింది. దానివల్ల గోతికి పోతారంటే, గోతి అంటే పాతాళం. దేనికి వెళ్తారండి? గోతికి పోకుండా, అంటే పాతాళానికి వెళ్ళకుండా దేవుడు వారిని కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడునుగా. దేవుడు మనల్ని కాపాడుతాడు. చాలా జాగ్రత్తగా వినాలి. గోతికి పోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. విశ్వసించి నమ్మకుంచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నీవు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నీ చెవులను తెరుస్తాడండి, నీ చెవులను ఓపెన్ చేస్తాడు నిద్రలో కూడా.
ఏం కళ వస్తుందని గ్రహించేలాగా మనస్సును కూడా తెరుస్తాడు ఆయన. ఎందుకంటే అబీమెలెకుకి దేవుడు మనస్సు తెరిచాడు. తెరిచాడా లేదా? తెరిచాడు. నెబుకద్నెజరు కూడా కళ గురించి తెరిచాడు లేదా? చెవులు తెరిచాడు, మనస్సు కూడా తెరిచాడు. అక్కడ సొలొమోను కూడా కళ వచ్చినప్పుడు సొలొమోను కూడా కళను బట్టి తన మనస్సు తెరిచాడా లేదా? తెరిచాడు. నీకైనా నాకైనా ఏం కళ వస్తుందనేది దేవుడు తెలుస్తాడు. అంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు బతికున్నప్పుడు నిద్రపోకుండా ఎంత కేర్ నీ గురించి తీసుకుంటున్నాడు చూడండి. వీడికి ఏం కళ వస్తుందా, ఏం కళ వస్తుందా, పిల్లోడికి ఏం కళ వస్తుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒకసారి పుట్టిన పసిపాపకి ఒక నెల అవుతుంది పుట్టి, బాగా ఏడుస్తుంది పాప. ఏడుస్తుంటే నన్ను పిలిపించాను, ప్రార్థన చేతికి అయ్యా. పిలిస్తే వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఏడుస్తుంది బాగా. చేయబెట్టుకుని అన్నాడు ఆయన, ఈమెకి సాతానుగాడు కళలు పెడుతున్నాడు, కళల ద్వారా ఈమె పాప నిద్రపోవట్లేదు, కారణం ఏంటి అని అడిగితే దేవుడు అన్నాడు, వీళ్ళు ప్రార్థన చేయరు, అందుకే సాతానుగాడిని వాడుకుంటున్నాను నేను అన్నాడు దేవుడు. మీకు అర్థమైంది చెప్పింది. నెల అవుతుంది పాప, వీళ్ళకి పెట్టాడు కళ ప్రార్థన చేయమని, వీళ్ళు పట్టించుకోవట్లే. వీళ్ళకి ఆధారం ఎవరు? ఒక 10 సంవత్సరాల బట్టి పిల్లలు లేకపోతే ప్రార్థన చేయగా పాప పుట్టిందండి. ఆ పాప పుడితే ఆ పాపం చూసుకోవటం, సంతోషపడటం, ఇక అదే పని మీద ఉన్నారు వీళ్ళు. ప్రార్థన లేదు ఇక. దేవుడు ఆ పాపం ఆడుకుంటున్నాడు. చేయబెట్టుకుని అన్నాడు ఆయన, ఒక మాట అన్నాడు ఆయన, ఈ పాప ఏడ్చేలాగా చేసింది. రాత్రి పగళ్ళు ఏడుతూనే ఉంది, పాలు తాగలేదు, ఇది నాకు భయమే చచ్చిపోద్దేమో అయ్యా అంటే, ఆమె చచ్చిపోదులే, టెన్షన్ పడమాకు, ఆమె ఏమి చచ్చిపోదు. వీళ్ళు తిరిగి మోకాల్లోని ఉపవాసం మళ్ళీ ప్రేయర్లో కూర్చుంటేనే అంత సెట్ అవుతుంది. ఏం చేయమంటావు అయ్యా అని అడిగారు. తిరిగి రిటర్న్ మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చోండి. పిల్లలు లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు కదా, పిల్లలు లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు కదా, అటు చేయండి, మళ్ళీ చేయండి అనగానే మళ్ళీ స్టార్ట్ చేశారు. అవన్నీ అయిపోయింది. పాపం క్షేమంగా పాలాడటం మొదలుపెట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే కలలో దేవుడు ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా వినేటట్లేరు. ఏం చేయాలి? సాతానుగాడిని వాడుకున్నాడు. వాడుకుంటే వాడొచ్చి పాప నిద్రమానకుండా భయపెట్టింది. కళ్ళు మూసి కొంచెం కళ్ళు మూయగానే కాళ్ళు చేతులు గట్టిగా జాడించి బెదిరేది, కేకలు పెట్టేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కూడా ఇప్పుడు గమనించండి, మీ కళ ఏదైనా వచ్చిందనుకో, ఒళ్ళంతా ఒకసారి జలికిస్తుంది. ఎప్పుడైనా చూసారా? దేవుడి కళ వచ్చినా భయం అవుతుంది. ఆ డెవిల్ ఏదైనా పెట్టిందనుకో, ఆ కళ ఏదైనా వచ్చిందనుకో, ఒకసారి భయపడి భయం అవుతుంది, బెంబేలెత్తినట్టుంటుంది. నెబుకద్నెజరుకి అలాంటివి పెట్టినా కానీ వాడు అసలు భయపడలే. గడ్డి మేయటానికి రెడీగా ఉన్నాడు, కానీ గర్విష్ఠుడయ్యాడు వాడు. అందుకే దేవుడు అంటాడు, కలలో నీవు గర్విష్ఠులు కాకుండా ఉన్నట్లు అని రాసినట్టు. ఒకసారి 16వ వాక్యం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు దేవుని మాట వినకుండా ఎక్కడైనా తప్పిపోతామేమో అని దేవుడు ఏం చేస్తాడంటే స్మార్ట్లో చెప్పేస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, జాగ్రత్త,
నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు నీకు ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నువ్వు వింటే బాగుపడితే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడితే దేవుడు నీతో ఉండి కార్యం చేస్తాడు. కనుక విశ్వసించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన కొరకు నిలబడితే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగించినట్టు ఇస్తాడు. పరలోకపు తండ్రి నిన్ను స్థిరపరుస్తుంటాడు, నిన్ను విడిచిపెట్టడే. ఎందుకంటే నువ్వంటే దేవునికి చాలా ఇష్టం అండి. అందుకని కలలో కూడా తప్పిపోకుండా ఉండటానికి దేవుడు కాపాడుతున్నాడు. కలలో కూడా నీవు తప్పిపోకుండా గర్విష్ఠులుగా కాకుండా ఉండటానికి దేవుడు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. అమ్మాయి అంటే నిన్ను ఎంత కాపాడుతున్నాడో ఒకసారి గమనించండి. బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. బైబిల్లో మనుషులు గర్విష్ఠులు కాకుండా ఉండటానికి వెరివారిని ఎన్నుకుంటాడు దేవుడు. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వాక్యం. ఆదికాండము 11, 4వ వాక్యం. ఒకసారి చదవండి. ఒకసారి ఎంత గర్విష్ఠులుగా ఏం చేస్తున్నారు అక్కడ. 11, 4వ వాక్యం. మరియు వారు మనము భూమి అందంతగా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం. రెండని మాటలు ఆడుకునగా యెహోవా నదుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. సరే, భూమి మీద ఒకే భాష, ఒకే పలుకు, ఒకే భాష, ఒకే పలుకు ఉంది. ఈ ఒకే భాష ఒకే పలుకు వలన జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేసుకొని, ఒక పట్టణం కట్టేసుకొని, ఎటూ పోకుండా అందరం ఇక్కడే ఉందాం, పేరు సంపాదించుకున్నాం. అమ్మాయి హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలామంది బిల్డర్ చూడండి, పెద్ద పెద్ద పట్టణాల్లో 110 అంతస్తుల బిల్డింగు చూశారు. ఎప్పుడైనా 110 అంతస్తుల బిల్డింగు ఉంటాయిగా ప్రపంచంలో? లేవు, ఉన్నాయి. 110 అంతస్తుల బిల్డింగు, మరి 10 అంతస్తులు, 15 అంతస్తులు, 25 అంతస్తులు బిల్డింగ్. అంటే జనమందరూ ఆడే ఉండేటట్టు, కుటుంబాలన్నీ ఆడే ఉండేటట్టు కడతారు. ఈ టెక్నాలజీ ఎక్కడ వచ్చింది అసలు? ఫస్ట్లోనే ఉంది. ఫస్ట్లోనే అంత బిల్డింగ్ కట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు పెద్ద కట్టడం పెద్ద విషయం ఏం కాదు, పేరు సంపాదించుకుంటాం అని బైబిల్ రాసి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని పర్మిషన్ లేకుండా మొదలుపెట్టారు. వాళ్ళు ఆది కాండంలో ఏం పర్మిషన్ లేదు, యేసయ్య పర్మిషను లేదు, దైవ చిత్తమా లేదని లేదు. అక్కడ ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. అక్కడ లేకుండా మొదలుపెట్టారు. అలా అయిపోయారు. దేవుడు చెదరగొట్టేసి దిగొచ్చిండు, పని ఆపేసేసిండు. పని ఆపిండని ఉందా, రాసి మొదలు పెట్టారని ఉందా? ఆగిపోయింది పని. ఆ పట్టణం మధ్యలోనే ఆగిపోయింది, ఆ బిల్డింగు మధ్యలోనే ఆగిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవునికి విరోధంగా చేస్తున్నారు వాళ్ళు. చెదరగొట్టేసి ఒకరి భాష ఒకరికి తెలియకుండా చేసేసింది. అమ్మాయి హల్లెలూయా. ఒకడు ఏదో మాట్లాడితే ఇంకొకటి ఏదో మాట్లాడుతుంది, ఏం అర్థం కాదు అసలు. అమ్మాయి హల్లెలూయా. అప్పుడప్పుడు మన ట్రైన్లోనే అక్కడ జర్నీ చేస్తున్నప్పుడు మనకి తెలుగు ఒకటే వచ్చాను, ఇంకొకటి ఏదో మాట్లాడుతుంది. ఏం తెలుస్తుంది? బాటిల్ చేశారని మనం అట్టం నిలబడిపోతుంటాం. తెలిసింది మనకేమన్నా? వాటర్ బాటిల్ ఇన్నాను అనుకోండి, మనకేమైనా తెలిసిద్దా? ఏం తెలియదు. ప్రైజ్లో ఈరోజు నీ వాక్యం వింటున్నా నీవు ఒకసారి గుర్తుపెట్టుకో, దేవుడి నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడిని స్థిరపరుస్తాడు. అద్భుతమైన ప్రణాళికతో దేవుడిని నింపుతున్నాడు. విశ్వసించండి, నమ్మికుంచండి.
దేవుని జీవితంలో కార్యం చేయాలని, నువ్వు పాపము చేయకూడనట్లు, దేవునికి విరోధంగా లేవకుండా ఉండేటట్లు, నీవు పాతాళానికి వెళ్ళకుండా ఉండేటట్లు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళకుండా ఉండేటట్టు? పాతాళానికి వెళ్ళకుండా ఉండేటట్టు, దేవునికి విరోధముగా కార్యాలు చేయకుండేటట్లు కలలో కూడా దేవుడు నిన్ను జాగ్రత్తగా కాపాడతాడు. గాఢ నిద్ర పట్టినప్పుడు జాగ్రత్తగా నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కామన్గా మనుషులు గర్విష్ఠులు ఎప్పుడవుతారండి? ఆస్తులు చూసి. అవునా కదా? ఆస్తి చూసి. నేను ఒక చిన్న మాట చెబుతాను. ఏం ఆస్తి లేకపోయినా అందాన్ని చూసి కూడా గర్విష్ఠులు అవుతారు. అందం. నేను ఒక మా ప్రశ్న చెప్తాను మీకు బాగా అర్థమయ్యేలాగా. ఎవరికంటే ఎక్కువ అందం ఉంటాం మనం? ఒకసారి ఇదే ప్రశ్న నీ మనసులో ఉంచుకొని, ఎవరికంటే నువ్వు ఎక్కువగా అందంగా ఉంటావు? ఉంటావా? ఎవరికంటే అందంగా ఉంటావా? కానీ ఆ టైంలో అద్దం ముందు చూసినప్పుడు మాత్రం ఎవరిని పోల్చుకో. నేను బాగానే ఉన్నా, సూపర్ ఉన్నా, ఎంత బాగున్నాను అనుకుంటావు. ఎవరి గురించి అని ఆలోచించు. నీకంటే అందమైన వాళ్ళ గురించి ఆలోచించనుకో, ఆలోచించి వాళ్ళని పోల్చుకుని అద్దం ముందు అసలు నిలబడవేక వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఇలాగ పోల్చి నిన్ను ఇలాగ పోలికలో చేయాలి, ఈ అందం చాలు అనుకున్నాడు ఆయన నీ గురించి. ఆమేన్. ఎదుటోళ్ళు నీకంటే ఎక్కువ అందం ఉంటే వాళ్ళని చూసి ఈర్ష్యపడిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అలా ఈయటం దేవునికి ఇష్టమైంది, నీకు ఇలాగ ఈయటం దేవునికి ఇష్టమైంది. ఇలా ఉండి దేవుని మహిమపరుస్తూ, అలా ఉండి వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. దాని గురించి నువ్వు ఆలోచించిన అవసరం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటున్నా, నీవు ఒకసారి గుర్తుపెట్టుకో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి పరీక్ష చేసుకో. చూద్దాం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా 8:11 వాక్యం. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పినాడు. నన్ను గద్దించి ఈ మాట చెప్పాడు. ఎవరికి చెప్పినట్టు ఈ మాట? యెషయా తన కుటుంబానికి చెప్పాడు. వీళ్ళు కరెక్ట్గా నడవట్లేదు, ఇశ్రాయేలు ప్రజలు కరెక్ట్గా నడవట్లేదు. యెషయా వీళ్ళ మార్గంలో నడవదు, జాగ్రత్తగా ఉండు. గద్దించినని బైబిల్ చెప్తుంది. అక్కడ ఏమని చెప్తుందండి? మంచి దైవజనుడండి, లైవ్ ప్రత్యక్షత కలిగిన దైవజనుడు. ఆయన భార్యకు కూడా ఉంది, ఆయన పిల్లలకు కూడా ఉంది. కొన్నిసార్లు ఇలాంటి ప్రత్యక్షత కలిగిన దైవజనులు కూడా సంఘంలో ఉన్న మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది ఒక్కోసారి. నేను ఈ క్రమాన్ని చెప్తున్నా, ఈ క్రమాన్ని పాటించాయా, నువ్వు ఇలా నడవాయా అని చెప్తారు కదా, మంచిగా ఉండయా అని ఇలా చెప్పుకున్న వాళ్ళ తట్టు తిప్పుకునేలాగా కొంతమంది సంఘస్థులు ఉంటారు. ఇప్పుడు యెషయా ఎటువైపు ఉన్నాడండి? దేవుని వైపు ఉన్నాడు. ఇప్పుడు జనాలందరూ ఎట్టున్నారు? లోకం వైపు ఉన్నారు. ఎట్టున్నారు వీళ్ళు? లోకం వైపు ఉన్నారు. యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఎంతవరకు బాగానే ఉంది. కింద మళ్ళీ ఇంకో లైన్ ఏమన్నా పక్కన, నన్ను గద్దించి చెప్పాడట. గద్దించాడంటే అర్థమేంటి? యెషయా తప్పిపోయేటట్లు, యెషయా ఫ్యామిలీ కూడా తప్పిపోయేటట్లు కనబడుతుంది దేవునికి. అందుకే బహుబలముగా చెప్పాడు. ఫస్ట్ ఈ జనుల మార్గమున నడవకూడదని బహుబలముగా దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా వినట్లేదు. వినకపోయి గద్దించాలంటే ఎదురుగా వచ్చి, ఏయ్
ఎందుకు వాళ్ళ మార్గం నడుస్తున్నావు? నా మార్గం నువ్వు ఎందుకు తప్పిపోతున్నావు? మరి గద్దించాడట. గద్దించి మాట చెప్పాడట. గద్దించంటే అర్థమైంది, సీరియస్గా చెప్పాడు దేవుడు, కోపంగా చెప్పాడు దేవుడు అక్కడ. ఆమె కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా గమనించండి, కొన్ని చర్చిస్లో వచ్చిన సంఘస్థులకు అనుకూలంగా బోధ చేస్తారు. అప్పుడైనా గమనించారా? అంటే యెషయా ఆ స్టేజ్లో ఉండి ఉంటాడు. ఏది వాళ్ళకి ఇష్టమైనట్టు బోధ, ఇష్టకరమైన బోధ చేస్తూ ఉండడు. అందుకే దేవుడు గద్దించడం, ఎందుకయ్యా వాళ్ళ మార్గం నడుస్తూ వాళ్ళకు అనుకూలంగా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? వాళ్ళ చేష్టాల అనుసారం నువ్వు ఎలా నడుస్తున్నావు అని బహుబలంగా గద్దించాడు. గద్దించిన తర్వాత కూడా ఇంకా వినకపోతే మరీ సీరియస్గా గద్దించాడు. బలంగా చెప్పాడు, మళ్ళీ గద్దించాడు అని బైబిల్ చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి పరీక్ష చేసుకో. దైవజనుల్ని ఎప్పుడు కూడా దేవుని తట్టు ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. ఎందుకు? మన కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు, మన కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు, మన కొరకు వాళ్ళు విజ్ఞాపన చేస్తారు. వాళ్ళు దేవుని తట్టు ఉండాలి, మనము దేవుని తట్టు తిప్పాలంటే, మనం దేవుని తట్టు తిప్పాలంటే ఆ దైవజనులు దేవునికి దగ్గరగానే ఉండాలి. మనకు అనుకూలంగా బోధ చేయించుకోవద్దు ఎప్పుడైనా. ఆమేన్, హల్లెలూయా. మనకు అనుకూలంగా ఎప్పుడు కూడా బోధ చేయించుకోవద్దు. ఇలాంటి ప్రసంగం చెప్పొద్దు ఎప్పుడైనా. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొందరు నాతో చెప్తూ ఉంటారు, కొన్ని మాటలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పి నాతో ఏమంటారంటే, వాళ్ళు ఒక మాట అంటుంటారు, అయ్యా నేను ఈ మాటలు చెప్తున్నా కానీ దేవుడు చెప్పారని చెప్పవా? ఎవరు చెప్పారని చెప్పేది వీళ్ళు నాతో, దేవుడు చెప్పారని చెప్పవా అని అంటారు. అన్నప్పుడు నేను అంటా కదా, ఏమో అమ్మా నాకు తెలియదు కానీ దేవుడు ఏం చెప్తారో చూడాలి, నీ మాటలకు అనుకున్న నేనైతే ఏం చేయలేనని చెప్పేసి అంట. నాతో ఎంతో ప్రేమతో మాట్లాడదామని వచ్చిన వాళ్ళు కూడా నేను ఆ మాట చెప్పగానే నా దగ్గర నుంచి స్పాంట్లో లేచి వెళ్ళిపోతారు, ఇక ఉండరు. ఇక నా ప్రియ దేవుడు బిడ్డలారా, ఒకసారి ఆలోచించి దైవజనుడిగా, విశ్వాసిగా దేవుడిని ఎదుగుతున్నావా? మనుషుల మార్గం, ఈ తరం వారి, చెడ్డ తరం వారి మార్గం నడిస్తే నీకు ప్రమాదం. ఆమేన్. ఎవరికి ప్రమాదం? నీకు ప్రమాదం. కనుక దేవుళ్ళు నడుస్తూ ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాం బైబిల్లో యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా 28. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వాక్యం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. కనబడిందా? వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. బోధిస్తున్నాడు, కళ్ళలో కూడా బోధిస్తాడు. నువ్వు ఎలా నడవాలో బోధిస్తున్నాడు ఆయన. ఒక క్రమాన్ని నీకు దేవుడు నేర్పాలని కోరుకుంటున్నాడు. అది పరిశుద్ధమైన క్రమం. ఏ క్రమం అది? అదొక పరిశుద్ధమైన క్రమం. దేవుని పరిశుద్ధతలోకి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు
నీకు బోధించి నిన్ను స్థిరపరచడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక ఈ ఉద్దేశాన్ని, దేవుని సన్నిధిని మనసు నుంచి నడుస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చూడండి, 36 యోబు గ్రంథం 36 యోబు గ్రంథం 36వ అధ్యాయం 9వ వాక్యం చదువుతున్నాం చూడండి. అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించారని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియచేయును. ఆమేన్. దేవుడు అంటాడు, కల్లో వచ్చిన విషయాల గురించి మాట్లాడుతూ వివరణిస్తున్నాడు ఆయన. నువ్వేమైతే ఎలా చేసావో, ఎలా కలగన్నావో ఆ కళ యొక్క మర్మాన్ని దానియేలు నెబుకద్నెజరుకి ఎలా అయితే వివరణించాడో, ఒక సెకండ్, ఒక నిమిషం అంట దానియేలు అంట ఊపిరి పీల్చుకుని ఆలోచించి, రాజా ఇది నీ విరోధులకు జరుగునుగాక అంటాడు. ఒకసారి, రాజా ఇది నీ విరోధులకు జరుగునుగాక అని మాట్లాడు. ఆలోచిస్తాడు, 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలోచిస్తాడు. ఇది నీ విరోధులకు జరుగునుగాక అని మాట్లాడతాడు. అంటే ఆలోచన చేయండి. ఒక దైవజనుడు, ఒక విశ్వాసి ఎదుట నిలబడినప్పుడు, నువ్వు కళ వివరణ ఇచ్చినప్పుడు, నెబుకద్నెజరు కళ వివరణ ఇచ్చాడు. వివరణ ఇచ్చినప్పుడు దానియేలు ఏమన్నాడు? 2 నిమిషాలు ఆలోచించి, ఇది నీ విరోధులకు జరుగునుగాక, ఇది నీకు జరగకుండా ఉండాలి, ప్రార్థన చేసుకో అంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక చూడండి, బైబిల్ చెప్తున్నాక 10వ వాక్యం. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయి, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించినడలా తమ దినములో క్షేమముగాను తమ సంవత్సరంలో సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. కళలు వస్తే కళల ద్వారా కూడా తొందరగా చచ్చిపోతారు. ఆమేన్. హల్లెలూయా. కళలు వస్తే కళల ద్వారా కూడా తొందరగా చనిపోతారు. కలత పెడుతుంది కళ. కళలో కలత చెందిన అంటాడు నెబుకద్నెజరు. నిద్ర పట్టలేదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. దేవుడు ఒక మాట అంటాడు ఆయన 11వ వాక్యం. వారు ఆయన మాట ఆలకించి ఆయనను సేవిస్తే తమ దినముల క్షేమముగాను తమ సంవత్సరముల సుఖముగాను వెళ్ళబుచ్చుదు. ఎట్లుంటే ఏంటండి? తమ దినములంటే క్షేమం. సంవత్సరములు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? అన్ని సంవత్సరాలు సుఖంగా ఉంటామంట. ఎట్లుంటుందంట? సుఖముగాను వెళ్ళబుచ్చుదు. నీ కాలం ముగించుకుంటావు, క్షేమము కలిగి ఉంటావు, సుఖము కలిగి ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. 12వ వాక్యం చూడండి ఒకసారి. వారు ఆలకింపని ఎడల వారి బాణముల చేత, వారు ప్రాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోదురు. ఆమె జ్ఞానము లేక చనిపోదు. నేను ఒక చిన్న మాట చెప్తాండి, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీ దినాలు మీరు క్షేమం కలిగి ఉండాలనుకుంటున్నారా? ఎవరు తెరవండి. మీ దినములు మీరు క్షేమము కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? ఎవరు తెరవండి. కోరుకుంటున్నారా? మీ బ్రతుకు సంవత్సరములన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారా? ఇలా మీరు కోరుకుంటే దేవుని మాట వినాలి. ఏ రోజు కూడా తప్పి పోదు. నైట్ పూట కళ్ళ వచ్చి మాట్లాడినా, దర్శనంలో మాట్లాడినా, గాఢ నిద్ర పట్టినప్పుడు దేవుని గురించి మాట్లాడినా చెవులు తెరుస్తాడు. కళ వచ్చిన తర్వాత లేచిపోయాక కళ మర్చిపోయి నీ చెవు తెరవలా, మనసు తెరవల దేవుడు.
ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు నిన్ను పరీక్ష చేసుకొని దేవుడితో తిరగాలి. దేవుడు నిన్ను స్థిరపరుస్తున్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. 38 యెషయా 38:17 వాక్యం. 38 యెషయా గ్రంథం 38 యెషయా గ్రంథం 17 వాక్యం. వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతుల నుండి విడిపించి. సెకండ్ లైన్లో ఉంది అక్కడ. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతుల నుండి విడిపించి. అది అండర్లైన్ చేసుకోండి. దేవుని ప్రేమ చేత నీ దగ్గరకు వచ్చి యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒక అతనట పండుకున్నాడు. ఇది రియల్ స్టోరీ. పండుకుంటే వారు ఆరాధిస్తున్న దేవతలు ఉంటారు కదండి, దేవతలు ఉంటారు కదా, రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. వాటి వలన నిద్ర పట్టట్లా, ప్రశాంతత లేదు, లేకపోతే అసలు నిద్ర రావట్లేదంట. ఒక రోజున ఏం చేయాలో అర్థం కాక కాముగుండి ఉంటే ఆరాధించడం మానేశాడు. వాడి దేవతలన్నింటిని ఆరాధించడం మానేశాడు. మానేసిన తర్వాత వారు ఆరాధిస్తున్న దేవతలు ఏదైతే ఉన్నాయో ప్రశాంతత లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. నిద్రపోతున్నప్పుడు నిద్రపడినట్లు ప్రశాంతత లేకుండా చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఉన్నప్పుడు ఆ నిద్రలో కల్లో ఏ దేవతలు అయితే వస్తున్నాయో ఆ దేవతలను అడిగిందట. మరి దేవతలు కదా, దేవుళ్ళు కదా, మరి ఎందుకు నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు, ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అని అడిగితే అవనేట నేను నీకు దేవతలని ఎవరు చెప్పారు, దేవుళ్ళని నీకు చెప్పామా మేమేమన్నా అని అన్నప్పుడు ఈయనట ఎవరు మరి దేవుడు ఎవరు? అప్పుడు అవి చెప్పినట యేసు ప్రభు, ఆయనే ప్రశాంతంగా క్షేమముగా సుఖం ఉండేలాగా చేసేది ఆయన ఒక్కడే, నెమ్మది కలిగి చేసేది ఆయన ఒక్కడే. ఆయన వెంబడించు. మరి మీరు దేనికి అని అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కల్లో జరిగిన సంగతి. తెల్లారి పొద్దునే చర్చి వెతుక్కుంటూ వచ్చి ఇటు జరిగింది పాస్టర్ గారు అని చెప్తే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా ఉందా, ఇలా ఉంటుందా అనిపించింది. ఆ తర్వాత యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాడు ఆయన. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు అని ప్రభు మాట్లాడాడు. కనుక నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అంతే వచ్చి నెమ్మది కలగజేస్తాను. ఆమేన్. హల్లెలూయా. కళల్లో కూడా రకాలు ఉంటాయండి. పరిశుద్ధమైన కళలు ఉంటాయి, పాపానికి దారి తీసే కళలు కూడా ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు నేను నిన్ను అడ్డగించింది అని కలలో దేవుడు మాట్లాడతాడు. కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఆయనకి మోకి ఆయన ఆరాధించి ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉంటే నిశ్చయముగా దేవుడు నిన్ను భద్రం చేసి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మి కూర్చొని ఆయన వైపు చూడండి. దేవుడు ఎహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం. పద్దెనిమిది 19 వాక్యం. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల జనము సమూహమును గూర్చి అంగలార్చు. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి కిందికి దిగిపోనట్లు, భూమి కిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయు. కనబడిందా? 19వ వాక్యం. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు. కనబడిందా? 19వ వాక్యం ఏమన్నా అక్కడ? సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు. ఒకసారి చదువుకోండి మీ పేరు పెట్టి. మీ పేరు పెట్టి చదవండి అక్కడ 19వ వాక్యాన్ని. ఫస్ట్ మీ పేరు పెట్టండి, గడి చదవండి. గడి చదవండి. ఎప్పుడు చూసినా ఆయన చదువుతున్నారు, మీరు అసలు చదవట్లేదు. మీరు చదవండి, గది చదవండి. మీరు కూడా చదవండి గట్టిగా. ఏమనొస్తుంది? మీరు చదవండి, చదవండి. ఆలోచిస్తున్నారంటే మీరు ఏది ఎక్కువ సౌందర్యం ఉన్నట్టే. చదవండి గట్టిగా, గట్టి చదవండి. చదవండి అది. ఎహెజ్కేలు గ్రంథం 32 19వ వాక్యం. మీ పేరు పెట్టి చదవండి అది గట్టిగా. నువ్వు చదవమ్మా. మీరు చదవండి. నువ్వు చదవమ్మా. మీరు చదవండి గట్టి చదవండి. మీరు చదవండి. నువ్వు చదువు. చదువు. అమ్మాయి నీకు ఫుల్ అర్థమైందా? మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఇతరుల కంటే గొప్పవాళ్ళమేమి కాదు. అందుకే దేవుడు ఐగుప్తీయులు జనాలు అల్లరి చేస్తుంటే ఎహెజ్కేలు ప్రవక్తని పిలిచి వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వాళ్ళని గురించి ప్రార్థన చేయని చెప్పాడు అక్కడ. చదవండి 18వ వాక్యం. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తుల సమూహమును గురించి అంగలార్చు, ప్రార్థన చేయ వాళ్ళ గురించి. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి కిందికి దిగిపోనట్లు చేతనంత వరకు బాగా ఏడు వాళ్ళ గురించి. దైవజనుడా, నరపుత్రుడా, బాగా ఏడ్చే వాళ్ళ గురించి. ఏడ్చి ఏడ్చి ఏడ్చిన తర్వాత వాళ్ళకి వినలేదనుకో కిందకు పడేయి. ఎవరిని పడేయమనండి? నేను పడేస్తా అనలే దేవుడు అక్కడ. ఎవరన్నారు అక్కడ? చదవండి ఒకసారి. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి కిందికి దిగిపోనట్లు, భూమి కిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకు వారిని పడవేయము.
ఎవరిని పడవేయము అన్నాడు? దైవజనులను ఉపయోగించుకుంటున్నాడు ఇక్కడ. ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు దేవుడు? అందుకే అంటున్నాడు అని లాస్ట్లో ఒక కొటేషన్ పెట్టాడు ఆయన. ఏమన్నాడు ఆయన? సౌందర్యమందు ఎవరిని మించిన వాడవు. ఆమేన్, హల్లెలూయా. దిగి సున్నతి నొందని వారి యందుకు పడి ఉన్నాము. సున్నతి అంటే అర్థమేం తెలుసా? మారు మనసు పొందని వారు అని అర్థం వస్తుంది. సున్నతి అంటే ఏంటి? మారు మనసు పొందని వారు. మారు మనసు పొందని వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారండి? మనసు మార్చుకుని వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. మనసు మార్చుకొని వారు, దేవుని మాట వినిన వారు, దేవుని చిత్తాన్ని తెలుసుకొనని వారు, దేవుడు చెప్పిన గద్దింపుకు లోబడిన వారందరూ కూడా పాతాళానికి వెళ్తారు. నువ్వు అక్కడ పడిపో. దేవుడు అంటే సౌందర్యమందు ఎవరిని మించిన వాడవు అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి. ఒకసాట దేవుడు అంటాడు, ముక్కులు చెవులు తగ్గొయిందంటాడు. మనిషికి అందం ఏమున్నాయండి? చెప్పండి గట్టిగా. స్పెట్స్ నిలబడాలి. ఏం కావాలి దీనికి? ఆధారం. ముక్కు చెవులుండి చాలు. ఏముంటి చాలు? ఈ ముక్కు చెవులుంటి స్పెట్స్ ఆగిద్ది. ఆమేన్. ఈ రెండే కదా ఆధారం. ముక్కు చెవులుంటే స్పెట్స్ ఆగుతుంది. అవునా కదా? దేవుడు ముందే ఆలోచించాడు. ఈ చెవు ఇలా పెట్టకుండా ఒక చిన్న ఓలు పెట్టేసి వదిలేస్తే అయిపోయింది కదా. చిన్న ఓలు పెట్టేసి వదిలిపెట్టి దీనికి డప్పు ఎందుకు పెట్టాలి? దీన్ని డప్పు అంటారులే. దీంట్లో ఏమైనా ఎముకుంటుందా? ఏముండదు. ఈ కాలర్ మనం షర్ట్ కుట్టించుకున్నప్పుడు దీంట్లో టైలరు ఒక మందం కల క్లాత్ వేస్తాడు. అది ఇట్లా ఊహించినా కానీ వంగదు. దాన్ని ఏదో అంటాడు, అది వేస్తాడు. పేరు తెలియదు నాకు. రైజలో అది వేస్తాడు. షర్ట్ అంతా ఇటు వచ్చినా ఇటు వంగిద్ది, ఏడకొచ్చాక వంగదు. ఏడబడి మందం కల్లా ఏదో పెట్టిండు ఆయన. పిండి కొద్దిగా ఎక్కువ పెట్టి చపాతీ చేసుకున్నట్టు. ఇక్కడ కొంచెం మట్టి ఎక్కువ పెట్టి గట్టిగా చేసింది ఇక్కడ. అందుకే మరి ఎట్టు వచ్చినా కానీ మళ్ళీ యథాస్థానం అవుతుంది. చూడండి, రైజలో అవునా కదా? ఎవరి సేవైనా అంతే, నాదే కాదు మీదేనంతే. ఎట్టు ఉంచినా కానీ అట్లా ఉంటుందా? ఉండదు. ఆయన దీన్ని కరెక్ట్గా ఏడాది మిలకలు పెట్టాలి. మిలకలు ఆయన పెట్టినవి ఇవన్నీ. ఈ మిలకలన్నీ ఆయన పెట్టినవి. చూడండి ఎన్ని మిలకలు ఉన్నాయో. మీకు లేవా? నాకున్నాయి, మీకు నీళ్ళవి తెలియదు. రైజలో ఈ మిలకలు పెట్టి కొంచెం అతికిచ్చిందంటే మనం చనిపోయేంత వరకు ఉంటుంది. ఇది మధ్యలో నీకు ఏమైనా బరువే కోసుకున్నాం అనుకో, మరి పుట్ట దగ్గది. రైజలో హల్లెలూయా. ఇది ఎందుకు పెట్టింది తెలుసా? చూడండి, ముక్కుకి ఎడవరకే ఉంటుంది. ఈ ముక్క ఎక్కడ వరకే ఉంటుంది. మళ్ళీ ఇలాంటిదే తీసుకొచ్చాడు, తగిలించినట్టుంది. చిన్న నరంలాగా ఎడ్లా పెట్టి దాన్ని సరిచేసి పెట్టింది. ప్రైజ్లో హల్లెలూయా. అర్థమైందా? దేవుడు ముందే ప్లాన్ చేశాడు. ఇది ఖచ్చితంగా స్పెట్స్ కనుక్కుంటారు. ఈ ముక్కుకి చెవులకి తగిలిస్తారు. ఇది ఖచ్చితంగా దేవుడు ఆలోచన చూడండి, ముందే పెట్టేసింది. ఇప్పుడు చెవు ఒక్కటుండి ముక్కు లేదనుకో, ఇది ఆగిద్దా? సరే, ముక్కు ఒకటి ఉండి చెవులు లేకుండా ఇది ఆగిద్దా? ఆగుతుంది. దారం వేసి కట్టుకోవచ్చు. దారం వేసి కట్టుకుంటే ఓల్డ్ మ్యాన్ అనుకుంటారు. కాబట్టి ఆయన స్టైల్ కోసం ఇవి పెట్టింది ఆయన. ఎంత మంచి దేవుడు. స్పెట్స్లో కూడా స్టైల్ ఉంటుంది అన్నట్టు. ఆమేన్. మీకు అర్థమైందా? స్పెట్స్లో కూడా స్టైల్. గుడ్డోడేలే కానీ స్టైల్. నేను గుడ్డోడినే కానీ స్టైల్ కోసం కూడా పెడతారు అన్నట్టు ఇవన్నీ.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముక్కు చెవులను కోసుకుంటే ఏమైనా అన్నం ఉంటారు మనుషులు? చూద్దామా? చూద్దాం. దేవుడికి ఒక మర్యాద ఉందండి ముక్కు చెవులు కోయటం అనేది. చూద్దాం బైబిల్. ఎహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 24, 25 వాక్యం చదువుదాం సరే. ఆయుధములు పట్టుకొని చక్రము గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకి వచ్చి కేడమును డాలును పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదకు వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించున్నట్లు నేను నిన్ను గూర్చి తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను ముక్కులను వారు తెగగోయిదురు. దేవుడికి ఒక మర్యాద ఉంటుందట. ఏంట మర్యాద? చెవులు ముక్కులు కోయటమే దేవుడి మర్యాద. ఆమె అంటే సౌందర్యం అని వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతా అనిపించింది మీకు. ఇప్పుడు ఏం చూసాను మనం సౌందర్యం కోరుకునేది? ఈ మధ్య అంటే ఒకటి పోలు ఎక్కినట్టండి కరెంట్ స్తంభం. ఎక్కేటప్పుడు చెవులు బాగున్నాయి, ముక్కు కూడా బాగోలేదు. పైకి ఎక్కి వైర్ వెలిసేటప్పుడు ఫోన్ మాట్లాడుతా ఈ ఇక్కడ పెట్టుకున్నాడు, అది కనెక్ట్ అయ్యి పాకెట్లో పెట్టుకుని కనెక్ట్ అయ్యి హ్యాండ్ రైడ్ కదా, ఊరికి టచ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఏ ట్రాన్స్ఫర్ ఉండోడి దగ్గరికి వాడికే వెళ్ళిపోయింది ఆ ఫోన్. ఓకే అన్నాడు. కింద ఉండోడు స్తంభం దగ్గర ఉండోడితో బిగించేసిన సార్ ఓకే అన్నాడు. ఇక్కడ ఏది స్తంభం దగ్గర ఉండోడితో ఇది వాడికి వినపడింది ఫోన్లో. వాడు ఆన్ చేసి వినపడింది ఎడకి. ఇది ఫోన్ టచ్ అయితే ఈడికి తెలీదు, అది ఆడికి వెళ్ళిపోయింది. వాడు ఆన్ చేసిండు, ముక్కులకి చెవులకి పట్టింది వైరు. ఇటు వంగి దిగేటప్పుడు చెవు తగిలింది, ఇజ్జని సౌండ్ వచ్చాక కరెంటు సౌండ్ వచ్చి ఇట్టన్నాడు, ఇది ముక్కు తగిలింది. రెండు అడిగడికి మెలదిరిగిపోయింది. హాస్పిటల్ వేసారు, బాగా అయినా మంచిగా వచ్చాక ముక్కు చెవు పని చేయట్లేదు. అంటే ఉన్నాయి పని చేయట్లే. ఈ ఉన్న యథాస్థానంలో ఈ మోడల్ లేక ముక్కు అన్నీ తేడా వచ్చి అద్దం ముందు నిలబడటం, ఫస్ట్ పార్క్ పుట్టు ఉంటుంది కదా దాని దగ్గర పెట్టుకోవటం, దానికి చూడటం. దేవుడు స్వయాన్ని పోయడం కరెంటుతో కోపించిండు. ఆయన దేంతో కోపించిండు? దేంతో కోపించిండు? కరెంటు వైర్తో కోపించిండు. ఏ రకంగా కోపిస్తారు, ఆయన ఇష్టం. ఇక్కడ రథాలతో గుర్రాలతో వచ్చి కోసిపోయారు. ఇక్కడ శిరస్నానం ధరించి ఏమంది అక్కడే ఎంత డిజైన్తో వచ్చారు వాళ్ళు. రథాలు ఒకటి, చక్రాలు ఒకటి, గొప్ప సైన్యం, డాలు, కేడెము పట్టుకొని వచ్చారు, మొత్తం ధరించుకొని వచ్చారు. ఏం కోయటానికి వచ్చారు వీళ్ళు? అసలు ఎంత అలంకారంతో వచ్చారనుకున్నా. కోసే ఈ మోడల్ వచ్చేది ఎవరో కాదు, దేవుడే. నేను నీ కేడమంటాడు, నేను నీకు డాల్ అంటాడు. ప్రైజ్లో నేను నీ కేడమంటాడు, డాల్ అంటాడు. దేవుడు రథాల మీద రాడు. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు అందులో ఉన్నాడు అని రాసిన బైబిల్లో. ఆయనే మర్యాద. ఆయనకి ఏం మర్యాద? అందుకని గుర్తుపెట్టుకోండి, మన సౌందర్యం సూపర్ పేపర్ అనుకోమాకండి, మొత్తం తీసేది ఏముండదా. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకొని దేవుడి వైపు చూడండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం గురించి నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు యేసు ప్రభు వైపు చూడాలి. ముక్కును చెవులను అన్నింటిని కొత్తే, చెవుకు మరి మనం అలంకారం పెట్టుకోవడానికి చెవులు ఉంటాయా? మరి కొత్తే ఇప్పుడు మీరు పెట్టుకున్నారు, ఉన్నాయా? అవి తీసేస్తే ఏమన్నా చెవులకు పెట్టుకునేది ఏమన్నా ఇక్కడ తగిలిస్తారా? ఏమన్నా ఇది తీసేది చూడండి ఒకసారి, ఏడ తగిలిస్తారా? చెవుల్లో కదండి అందుకే ఏడ పెట్టుకున్నాం అంటారా? ఒకవేళ ఏడు రంధ్రమే పెట్టినాం అనుకో, ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి.
పెట్టి చూడండి, చెవులు తీసి పెట్టుకో చూడండి ఒకసారి అర్థం ముందు. ప్రైజ్ ఎలా ముక్కుకు పెట్టేది అని పెదానికి పెడితే బాగుంటుందంటారా? ముక్కు లేదని చెప్పేసి. అందుకని ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో దేవుడు ఆలోచించి అంత కరెక్ట్గా మనిషిని దేవుడు తయారు చేశాడు. మన నిర్మాణకుడు ఎవరు? సర్వోన్నతుడైన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. మన నిర్మాణకుడు సర్వోన్నతుడైన యేసయ్య. అందుని బట్టి దేవుని వైపు చూడాలి. నరులు గర్విష్ఠులు కాకునేటట్లు కొరింథీయులకు రాసిన పత్రిక ఫైనల్ ఒక మాట చదివి నేను ముగిస్తాను. మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 28, 29 వాక్యాలు. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. అతిశయించటం అంటే కనబడిందా? అతిశయించటం అంటే గర్విష్ఠులు కాకుండా. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను శుభ్రపరచుటకు లోకములో ఉండు వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన తునీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఏ శరీరము గర్విష్ఠులు కాకునేటట్లు దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. ఆమేన్. దేవుడు ఉద్దేశం కనుక ఇలాంటి ఉద్దేశంతో దేవుడు స్థిరపరుస్తాడు. కనుక నిన్ను తగ్గించుకో, దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. వాక్యానుసారంగా నడవండి, యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టుకుని వినండి. కాస్త దేవుడు నమ్మదగిన దేవుడు. అందరూ ప్రేయర్ చేయండి. 2, 3, 4, 5 ప్రేయర్స్ ఉన్నాయి చర్చిలో. ఆ ప్రేయర్స్ కోసం ప్రార్థన చేయండి. బలంగా జరగాలని ప్రార్థన చేయండి. వీలు పడితే మీరు కూడా రావచ్చు. దేవుని మహిమపరచడానికి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఇటు కృప మీ అందరికీ అనుగ్రహించబడదు కాక. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య, నీకు మా వందనాలు స్తుతులు. గడిచిన దినములన్నిటిను మనం కాపాడుతున్నాం. చెప్పబడిన వాక్యానుసారంగా నీ బిడ్డలమని మేము నడుచుకున్నట్లు నీవు స్థిరపరుస్తున్నావు. అద్భుతం చేసి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని సాక్షి పడుకోమని, నీకు అవగులు భద్రపరచమని నజరేయుడని యేసు నామమున అడుగుతున్నాము.